కొడుకు కానీ, కూతురు కానీ, భార్య కానీ, భర్త కానీ, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కంటకంగా పరిణమిస్తే చేయవలసిన ప్రార్థన ఇది. మీరు చేసి చూడండి, 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుంది. మనుషులు మోసం చేస్తారమ్మా, దేవుడు మోసం చేయడు. 18 పురాణాలు మోసం చెయ్యవు, 4 వేదాలు మోసం చెయ్యవు, 6 శాస్త్రాలు మోసం చెయ్యవు, హిందూ ధర్మం మోసం చెయ్యదు. అది నిజం కోసం పుట్టింది, నమ్మకం కోసం పుట్టింది. నిజంగానే మనం కొడుకుని గురించి, కూతురు గురించి, భార్య గురించి, భర్త గురించి, ఇంట్లో వాళ్ళ గురించి కుళ్ళిపోతున్నాం, బయటికి చెప్పుకోలేం. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. బయటికి చెబితే పత్రికల్లో రాయిస్తారు, ప్రచారం చేస్తారు, పరిష్కారం కాదు ఇక్కడ. చాలామంది పిల్లల కంటే మీ పిల్లాడిని అయ్యమని ఓ మాట చెప్తారు ఇక్కడ. అదేం ఓదార్పు కాదు ఇక్కడ. మన పిల్లాడు మనకి సమస్య, మన భార్య మనకి సమస్య, మన భర్త మనకి సమస్య. ఈ ఓదార్పు వాక్యాలు మనకేం పనికిరావండి ఇక్కడ. ఆ సమస్య పరిష్కారం కావాలి. అప్పుడు అమ్మవారే శరణ్యం. యుగ యుగమును తపించు నన్ను యోగ్యుని చేయగలేని జీవిని. యుగ యుగాలు తప్పించినా సరే ఒకడిని మార్చడం చాలా కష్టమమ్మా. అటువంటి వాడిని సైతం అమ్మవారికి అప్పగించి, అమ్మా తల్లిగా తండ్రిగా నా పని నేను చేశాను, ఇంకేం చేయమంటావు, పోనీ కనిపించి చెప్పు, గోమ్మ కొట్టేసి ఇలా చేయరా అని. నేను చేశాను, చేయవలసింది చేశాను. వాడు వినకపోతే నేనేం చేయను. భర్త తాగుపోతూ చచ్చిపోతూ ఉంటుంది, ఇంట్లో ఆడదు. ఇక్కడ తాగద్దని చెబితే కొట్టి మరీ తాగుతాడు, పైగా తాగొచ్చి కొడతాడు. ఎవరితో చెప్పుకోవాలమ్మా? గవర్నమెంటా, పోలీసులా? అమ్మవారితో చెప్పుకోవాలి. యుగ యుగాలు తప్పించిన యోగ్యుని చేయగలేని మనిషిని జగములెరుంగజాలని నిజాయితీ కలిగిన వ్యక్తిగా నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి. ఆవిడ అమ్మవారు నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవజ్య, నిరంతర. అంత శక్తి కలిగిన ఆవిడ మన బిడ్డను మార్చలేదా? మన కుటుంబాన్ని కాపాడలేదా? మన అజ్ఞానంగానే. దీనికోసం సైకాలజిస్ట్ అంటాం, సైకియాట్రిస్ట్ అంటాం, వారంటాం, వీరంటాం, ఆ స్వామీజీ అంటాం, ఈ గురూజీ అంటాం, వీళ్ళందరూ చుట్టూ తిరుగుతాం. 100 పూర్ణదయామృత వారిధి. ఎందుకని? ఆవిడ నిర్లేప, ఆవిడకి లేపనాలు లేవు, పూసుకోలేదు ఆవిడ. ఏ బంధాలు పూసుకోదు. నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, ఆకారమే లేదు, ఏ ఆకులత్వము లేదు, నిర్గుణ, ఎన్ని గుణాలకు అతీతంగా ఉండదు, నిష్కళ, ఏ కళలు లేవు, శాంత, నిష్కామ, ఏ కోరికలు లేవు, నీరు ఉపప్లవ, ఏ ప్రమాదము లేదు, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, ఎప్పుడూ మెలుగుగానే ఉంటుంది, నిత్యబుద్ధ, నిత్యశుద్ధ, ఎప్పుడూ పరిశుద్ధంగానే ఉంటుంది. ఆ మహాశక్తి తప్పితే మన కాపాడేవాళ్ళు మరొకరు లేరు. అందుకని క్షణంలో మారుస్తావమ్మా నువ్వైతే పూర్ణ దయామృత వారిది. భగవంతుడు మన మొర వింటాడు, వెంటనే పనిచేస్తాడు. ఆయన నమ్మడం మానేసి మానవ మాత్రుని నమ్మడం ఏమిటి? అప్పుడు ఎంత ధైర్యం వస్తుందంటే, ఒక్కసారి కాపాడాక విధిన్ భగభగమండనిమ్ము. ఈ కర్మఫలాలనేవి, పూర్వజన్మ కర్మఫలాలు అగ్నుల్లా నన్ను చుట్టేసినా సరే నేనేం భయపడను. శలభమ్మును కాను, అగ్నిలో పడే మడతలాగా అవ్వను. ఎందుకని? ఒక్కటే షరతు, స్మరింతు నిన్మదిన్. ఎప్పుడూ నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. కష్టాలు వచ్చినప్పుడు, భయపడినప్పుడు వాటిని ఒక అవకాశంగా భావించాలి. ఎందుకు అవకాశంగా భావించాలి అంటే, ఒక భయం కలిగినప్పుడు మనకి మనస్సు భగవంతుడి మీద లగ్నమైనట్టుగా, సుఖంగా ఉన్నప్పుడు లగ్నం కాదండి. మీకు అందరికీ తెలిసి విషయం. ఏదో భయం మనసులో ఉందనుకోండి, గుళ్ళోకి వెళ్ళినా లేకపోతే మన ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళినా అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చేస్తాయి. మనకి మామూలు బంధాలలో కూడా మనకి ఎప్పుడైనా బాధ కలిగిందనుకోండి, అయిన వాళ్ళు వచ్చారు, తల్లో తండ్రో అన్నయ్యో, వెంటనే కన్నీళ్ళు రావట్లా? అయిన వాళ్ళు ఒకళ్ళు కనపడగానే మనకి లోపల ఉండే బాధ పొర్లుకొని బయటకు వచ్చిందా లేదా? ఇదివరకు లేనంతకంటే ఎక్కువగా వచ్చిందా లేదా? భగవంతుడి కంటే అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనకు అందరం అయిన వాళ్ళమే కదా. అందుకే మన గుళ్ళోకి వెళ్ళినప్పుడు అప్రయత్నంగా జరిగే పని ఒకటి చూడండి. హిందూ సంప్రదాయంలో ఇది చాలా విచిత్రం. గుళ్ళోకి వెళ్ళినప్పుడు అప్రయత్నంగా మనం చెంపలేసుకుంటాం. ఎవడు చెప్పక్కర్లేదు ఈ విషయం. నేను జీవితంలో ఏ తప్పు చేయలేదు అని నమ్మకం ఉన్నవాడు కూడా వేసేసుకుంటాడు. ఎందుకైనా మంచిది వేసేసుకుందాం అనమాట. భగవంతుని చూడగానే లోపల తప్పులు దొర్లుకొని వస్తాయి, దుఃఖం పొర్లి వచ్చినట్టే. అయిన వాళ్ళని చూడగానే దుఃఖం పొర్లి వచ్చినట్టే, భగవంతుని చూడగానే భయంతోనో బాధతోనో లోపల పాపాలు పొంగుతాయి. ఎందుకు వస్తాయి? బయటికి వెళ్ళిపోవడానికే వస్తాయి. కంగారు పడక్కల, వేసుకోండి, ఏం పర్వాలేదు, చెంపలేసుకోండి. చెయ్యనివి కూడా గుర్తొస్తుంటాయి, ఏవో చేసే ఉంటాం. ఎందుకైనా మంచిది వేసేసుకుంటే ఓ పని అయిపోతుంది.
ఇంకో చోట ఎక్కడ చెంపలేసుకోండి మనం, బంధువుల దగ్గర కానీ మిత్రుల దగ్గర కానీ చివరికి చదువు చెప్పిన మాస్టర్ దగ్గర కానీ చెంపలేసుకోమండి. గుళ్ళోకి రాగానే చెంపలు ఎందుకు వేసుకుంటామండి? ఎందుకు అప్రయత్నంగా జరుగుతోంది అంటే ఇందాక 101 నాడుల్లో ఈ జీవుడు అన్నామే బయట ఉన్నాడు, వాడు గుర్తు చేస్తున్నాడు, వేసుకో వేసుకో వేసుకో, వాడి దగ్గరికే వెళ్ళాలి, వేసుకో వాడి దగ్గరికే వెళ్ళాలి, వేసుకో చెంపలేసుకో. నేను ఎక్కడికి చేరాలో అక్కడికి తీసుకొచ్చావు, నేను ఎక్కడికి చేరాలో అక్కడికి తీసుకొచ్చావు. నీ శరీరం రాక నీ శరీరంలో చిక్కుకున్నాను కాబట్టి నేను కూడా రాక చచ్చిపోతున్నాను ఇక్కడ, ఇప్పుడు ఇది వచ్చావు గుళ్ళోకి, వేసుకో వేసుకో వేధవా అని వాడు లోపల నుంచి హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకే మనం వెంటనే అప్రయత్నంగా చెంపలేసుకుంటాం. అంచేతను గందరగోళాల్లో చిక్కుకోవడం, భయపడడం, భగవంతుడిని ప్రార్థించడానికి ఒక అవకాశం. సుఖంగా ఉంటే మనం ప్రార్థన చేస్తామా? పైగా గర్వం వచ్చేస్తుంది. నాకేమిటో అంతా జాతకంలో రాసేసారండి. మొన్న శుభకృత్నామ సంవత్సరంలో ఆదాయం 11 అండి, వ్యయం 5 అండి, రాజపూజ్యం 36 అండి, అవమానం 2. కాబట్టి ఇంక వీడు బాగా ధైర్యంగా ఉంటాడు. అందులో ఎన్నో మతలబులు ఉంటాయి. అవన్నీ పక్కాగా నిజం అనుకోవడానికి వీళ్ళు దానికి చాలా షరతులు చాలా ఉంటాయి. నిజమే, కానీ షరతులు చాలా ఉంటాయి. ఆ శాస్త్రవేత్తని అడిగితే చెబుతారు. కానీ వీడు అంకెలు చూసి కంగారు పడిపోతాడు. ఇంకా ఆ గర్వం ప్రవేశించినప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళలేం, వెళ్ళినా చిత్తశుద్ధిగా ఉండం. భయం జరిగిన గందరగోళాల్లో ఉన్న కష్టాల్లో ఉన్న చిత్తశుద్ధి అప్రయత్నంగా వస్తుంది. అంచేత భగవత్ ప్రార్థన చేసే అవకాశాన్ని కలిగించేటువంటి భయం మనిషికి ఒక వరంగా భావించాలి, ఒక వరంగా భావించాలి. భయపడుతూ కూర్చోవద్దు. గందరగోళాల నడుమ నిన్ను నరుడు, గందరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొల్చినప్పుడే అందము గలదు. నరుడు గందరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొల్చినప్పుడే అందము గలదు. ఎట్టి ఏ సమస్యలు లేకున్న ఎడల, ఏ సమస్యలు లేకున్న ఎడల నిన్ను కొల్చినను ఆర్తి అంది మిగలదు తల్లి. నిన్ను కొలిచినను ఆర్తి అంది మిగలదు తల్లి. భగవత్ ప్రార్థనలో ఆర్తి చాలా ముఖ్యం. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 రకాల భక్తులు ఉంటారయ్యా, భక్తుల్లో 4 రకాలు ఉంటారు. ఈ నలుగురిని నేను అనుగ్రహిస్తాను అన్నాడు. 1 ఆర్తుడు, 2 అర్థార్థి, 3 జిజ్ఞాసు, 4 జ్ఞాని. ఇవన్నీ మెట్టు మెట్టు మెట్టు. ఆర్తుడు అంటే గజేంద్రుడు, బాధపడి ప్రార్థన చేస్తారు. వాళ్ళని నేను అనుగ్రహిస్తానయ్యా. వాడు తప్పు చేసినా అనుగ్రహిస్తానయ్యా, ఎందుకంటే ఒప్పుకున్నాడుగా, ఇంకా చేయడుగా. వాడు చిత్తశుద్ధిగా ఒప్పుకున్నాడు, ఇంకా చేయనన్నాడు. నేను నమ్ముతానయ్యా, వాడు నమ్మకపోవచ్చు, నేను నమ్ముతాను. వాడు ఒప్పుకున్నాడు, అనుగ్రహిస్తా. ఎందుకని? ఒక్క కష్టం నుంచి, ఆర్తి నుంచి వాడిని బయటపడేస్తే ఇక వాడు శాశ్వతంగా భగవంతుడికి అంకితమే ఉంటాడు. వాడికి నమ్మకం కలిగింది, నా కష్టం పోగొట్టాడండి, వెంటనే పోయిందండి, నేను ఎందుకు వదులుతానండి దేవుణ్ణి అనే నమ్మకం వస్తుంది. జీవితంలో ఆ నమ్మకం కలగడం కోసమే జీవితం. మనిషిని నమ్మి బాగుపడినవాడు లేడు, దేవుడిని నమ్మి చెడిపోయినవాడు లేడు. సిద్ధాంతం. దేవుడి మీద నమ్మకం మనకి ప్రబలమైంది అంటే జీవితం బాగుపడడం మొదలైందనమాట. మనుషుల్ని నమ్మేస్తున్నాం ఎక్కువగా అంటే పతనం అయిపోతున్నాం అన్నమాట. మనుషుల్ని నమ్మినట్టే ఉండాలి, నమ్మకూడదు. యుగ యుగమును తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, జగములిరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి. విధిన్ భగ భగ మండ నిమ్ము, విధిన్ భగ భగ మండ నిమ్ము, శలభమును గాను స్మరింతు నిన్మదిన్.